హలో హై ఫ్రెండ్స్, నేను వచ్చేసా. టుడే వీడియో ఏంటంటే ఈరోజు మా బాబుది మూడో బాబుది బర్త్డే అనమాట. అయితే మా బాబు బర్త్డేకి ఏదైనా స్పెషల్ చేద్దామని నాకు అనిపించింది అనమాట. నాకు ఏం స్పెషల్ చేయాలా అంటే ఇందాక నేను రిలాక్స్కి వెళ్ళాను అనమాట. రిలాక్స్కి వెళ్తే నాకు కట్టడాయ్ మోమోస్ కనిపించాయి అనమాట. మోమోస్ నేను తిని చాలా రోజులు అయితే నేనైతే ఇప్పుడు మోమోస్ హైదరాబాద్లో తింటా. మోమోస్కి నాకు చాలా ఒక విధమైన బంధం అయితే ఉందన్నమాట. మోమోస్ ఎప్పుడు నేను హైదరాబాద్ పోతే మాత్రం ఎప్పుడు మోమోస్ అయితే నేను వదిలిపెట్టాను. మోమోస్ ఎప్పుడు తింటూనే ఉంటాను. ఈ రోజు మా ఇంటికి తెచ్చిన మోమోస్ నేను అక్కడ రిలాక్స్ చూడడంలోనే నాకైతే హైదరాబాద్ మోమోస్ గుర్తుకొచ్చాయి అనమాట. అందుకని మోమోస్ తీసుకొచ్చాను. మోమోస్ మీకు నేను దీంట్లోకి అయితే ఒక చట్నీ చేయాలి. ఆ చట్నీ ఉంటేనే మోమోస్ తినబుద్ది ఇంకా అనమాట. తినబుద్ది కాదనమాట. ఆ మోమోస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే నేను ఇప్పుడు బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే ఎట్లా చేయాలి ఏంటో మీకు చూపిస్తా చూడండి. దీంట్లో ఒక చట్నీ కూడా చేయాలి. చట్నీ ఉంటేనమాట మోమోస్ బాగుంటాయి, లేకపోతే బాగోదు. తినేస్తాం లేకపోతే మోమోస్కి నేను చట్నీ చేస్తాను, చూపిస్తా చూడండి. అదిగోండి చట్నీ చేయాలి కదా మోమోస్ లోకి. ఆ చట్నీకి అయితే నేను ఎండుమిర్చాను 4 టమాటాలు అయితే కుక్ చేసుకున్నాను అనమాట. ఇది మధ్యలో ఇట్లా ఘాటు పెట్టేసుకొని వేసేసుకున్నాను. ఈ మోమోస్ చట్నీ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ వాటర్ ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఇది హాట్ వాటర్ ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. పైన పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడికిపోయింది మొత్తం. ఇవైతే నేను ఇప్పుడు పేస్ట్ చేసుకుంటా. కొంచెం చల్లబడిన తర్వాత చూపిస్తా చూడండి. ఈ మొత్తం అయితే ఉడికిపోయింది అనమాట. నేను వేరే గిన్నెలో తీసుకుంటాను. ఇదంతా పీలంతా తీసేసుకోవాలన్నమాట. మనం మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం మొత్తం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి అయితే నేను ఫ్యాన్ గారు కారబెట్టుకుంటాను అనమాట. కారబెట్టుకొని మిక్సీ చేసుకుంటాం. ఇదిగోండి మోమోస్ అయితే మోమోస్ ఉడకబెట్టుకోవాలి కాబట్టి స్టీమ్ లో ఉడకబెట్టుకోవాలన్నమాట. అయితే నేను ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకోవాలనుకుంటున్నాను. మోమోస్ నేను అందాక చేస్తాను చూడండి. వావ్, ఇట్లా వచ్చినాయి మోమోస్ అయితే. ఇదిగో నేనైతే ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాను కదా, అట్లా ఇడ్లీ పాత్రలో అయితే వేసేస్తాను. సెమీ సాఫ్ట్గా అయితే ఉన్నాయి అనమాట మోమోస్. మోమోస్ ప్యాకెట్ అయితే నాకు 250 పడిపోయింది. వెజ్ మోమోస్ ఇది, నాన్ వెజ్ కాదు. అంటే వెజ్లో నాన్ వెజ్ ఉంటాయి కదా. నేను వెజ్ తెచ్చాను అనమాట. చూద్దాం ఎట్లా కుక్ అయితే. నేను ఫస్ట్ టైం అనమాట మోమోస్ తీసుకురావడం. చూద్దాం ఎట్లా కుక్ అయితే ఏంటో నాకు తెలియదు. ఓ టమాటా సాస్ ఇచ్చారు దీంట్లో. కానీ నేను వీడియో చేస్తాను. టమాటా సాస్ అయితే అలాంటి వాడు ఏదైనా కూడదు. హలో హై ఫ్రెండ్స్, నేను వచ్చేసా. టుడే వీడియో ఏంటంటే ఈరోజు మా బాబుది మూడో బాబుది బర్త్డే అనమాట. అయితే మా బాబు బర్త్డేకి ఏదైనా స్పెషల్ చేద్దామని నాకు అనిపించింది అనమాట. నాకు ఏం స్పెషల్ చేయాలా అంటే ఇందాక నేను రిలాక్స్కి వెళ్ళాను అనమాట. రిలాక్స్కి వెళ్తే నాకు కట్టడాయ్ మోమోస్ కనిపించాయి అనమాట. మోమోస్ నేను తిని చాలా రోజులు అయితే నేనైతే ఇప్పుడు మోమోస్ హైదరాబాద్లో తింటా. మోమోస్కి నాకు చాలా ఒక విధమైన బంధం అయితే ఉందన్నమాట. మోమోస్ ఎప్పుడు నేను హైదరాబాద్ పోతే మాత్రం ఎప్పుడు మోమోస్ అయితే నేను వదిలిపెట్టాను. మోమోస్ ఎప్పుడు తింటూనే ఉంటాను. ఈ రోజు మా ఇంటికి తెచ్చిన మోమోస్ నేను అక్కడ రిలాక్స్ చూడడంలోనే నాకైతే హైదరాబాద్ మోమోస్ గుర్తుకొచ్చాయి అనమాట. అందుకని మోమోస్ తీసుకొచ్చాను. మోమోస్ మీకు నేను దీంట్లోకి అయితే ఒక చట్నీ చేయాలి. ఆ చట్నీ ఉంటేనే మోమోస్ తినబుద్ది ఇంకా అనమాట. తినబుద్ది కాదనమాట. ఆ మోమోస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే నేను ఇప్పుడు బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే ఎట్లా చేయాలి ఏంటో మీకు చూపిస్తా చూడండి. దీంట్లో ఒక చట్నీ కూడా చేయాలి. చట్నీ ఉంటేనమాట మోమోస్ బాగుంటాయి, లేకపోతే బాగోదు. తినేస్తాం లేకపోతే మోమోస్కి నేను చట్నీ చేస్తాను, చూపిస్తా చూడండి. అదిగోండి చట్నీ చేయాలి కదా మోమోస్ లోకి. ఆ చట్నీకి అయితే నేను ఎండుమిర్చాను 4 టమాటాలు అయితే కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మధ్యలో ఇట్లా ఘాటు పెట్టేసుకొని వేసేసుకున్నాను. ఈ మోమోస్ చట్నీ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ వాటర్ ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఇది హాట్ వాటర్ ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. పైన పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడికిపోయింది మొత్తం. ఇవైతే నేను ఇప్పుడు పేస్ట్ చేసుకుంటా. కొంచెం చల్లబడిన తర్వాత చూపిస్తా చూడండి. ఈ మొత్తం అయితే ఉడికిపోయింది అనమాట. నేను వేరే గిన్నెలో తీసుకుంటాను. ఇదంతా పీలంతా తీసేసుకోవాలన్నమాట. మనం మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం మొత్తం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి వీటిని. ఇదిగోండి అయితే నేను ఫ్యాన్ గారు కారబెట్టుకుంటాను అనమాట. కారబెట్టుకొని మిక్సీ చేసుకుంటాం. ఇదిగోండి మోమోస్ అయితే మోమోస్ ఉడకబెట్టుకోవాలి కాబట్టి స్టీమ్ లో ఉడకబెట్టుకోవాలన్నమాట. అయితే నేను ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకోవాలనుకుంటున్నాను. మోమోస్ నేను అందాక చేస్తాను చూడండి. వావ్, ఇట్లా వచ్చినాయి మోమోస్ అయితే. ఇదిగో నేనైతే ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాను కదా, అట్లా ఇడ్లీ పాత్రలో అయితే వేసేస్తాను. సెమీ సాఫ్ట్గా అయితే ఉన్నాయి అనమాట మోమోస్. మోమోస్ ప్యాకెట్ అయితే నాకు 250 పడిపోయింది. వెజ్ మోమోస్ ఇవి, నాన్ వెజ్ కాదు. అంటే వెజ్లో నాన్ వెజ్ ఉంటాయి కదా. నేను వెజ్ తెచ్చాను అనమాట. చూద్దాం ఎట్లా కుక్ అయితే. నేను ఫస్ట్ టైం అనమాట మోమోస్ తీసుకురావడం. చూద్దాం ఎట్లా కుక్ అయితే ఏంటో నాకు తెలియదు. ఓ టమాటా సాస్ ఇచ్చారు దీంట్లోనే. కానీ నేను వీడియో చేస్తున్నాను. టమాటా సాస్ అయితే అలాంటి వాడకూడదు, ఏదైనా కూడదు. అదిగోండి నేనైతే కుక్ చేస్తున్నా. ఒక 20 మినిట్స్ అయితే పడతాయి అనమాట. ఈ లోపల నేను చట్నీ తయారు చేసుకుంటా. చట్నీ తయారు విధానం చూడండి. ఇదిగోండి చట్నీకి అయితే ఇదైతే చాలా బట్టి నేను పై తొక్కలో తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ వేసుకుంటున్నా చూడండి.
దీంట్లో అయితే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. అది కూడా నేనైతే మిక్సీ అయితే వేసుకున్నాను కదా, ఇది కూడా దీని అయితే కొంచెం తాలింపు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇది కూడా నేను తాలింపు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఆయిల్ ప్యాకెట్ తెచ్చాను, ఆయిల్ పోస్తున్నా. ఇది మిగిలింది అనమాట లీటర్ దానికి. కొంచెం ఆయిల్ పట్టదు, ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. తాలింపు అయితే వేస్తున్నాను నేను కరెక్ట్గా. ఇది కొంచెం కుక్ అవ్వాలన్నమాట, కొంచెం నూనె పైకి తిరిగినాక కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ అయితే చట్నీ అయితే అయిపోవడానికి వచ్చింది అనమాట. రెడ్ చట్నీ భలే ఉంది కదా. ఇదైతే ఇడ్లీ ఆ దోశ దీంట్లో అయినా తినొచ్చు అనమాట ఈ చట్నీ. ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం గ్యాస్ ఆపుకోవచ్చు అనమాట. ఇది కుక్ అయినట్టు అనమాట. ఇదిగోండి నూనె అంతా అయితే పైకి వచ్చింది అనమాట. ఒక పక్కన మోమోస్ కూడా కుక్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా తినేయటమే. దీనిలో అయితే లైట్గా షుగర్ అయితే వేసుకోవచ్చు అనమాట, కానీ నేను వేయట్లేదు, నాకు స్పైసీ ఉంటేనే ఇష్టం. ఇదిగోండి ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయినాయి అనమాట. వావ్, మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి. చట్నీ కూడా ఫినిష్. సాస్ అయితే నేను అప్పుడప్పుడు ట్రై చేస్తాను అనమాట. చూడండి ఈ సాస్ అయితే కొంచెం మోమోస్లోకి వాటిలోకి ఇట్లా అయితే మంచిగా అనిపిస్తుంది నాకైతే. మా పిల్లలు ముగ్గురికి 3 ప్లేట్లు పెట్టేసాను అనమాట. అందులో వాళ్ళ తర్వాత నేను తింటాం. నేను చట్నీ తీసేసుకుంటాను అనమాట. సాస్ కూడా వచ్చింది కాబట్టి సాస్ కూడా ట్రై చేస్తున్నాం మేము. అదిగోండి మోమోస్ అయితే తీయాలన్నమాట. ఇదిగోండి మోమోస్ రెడీ. టేస్టింగ్ టైం అయితే కానీ ఫుల్గా అయితే కాదని అనమాట. ఈ సాస్ కలుపుకొని తిందాం. సూపర్, మరి బాగుంది, తినచ్చు, ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా వీడియోస్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే. మా పిల్లలు ఎగబడుతున్నారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.